ఇది లాయిడ్ నాన్ ఇన్వర్టర్ క్యాసెట్ ఏసీ పీసీబీ. ఇది ప్రాబ్లం వచ్చేసి ఆన్ అవ్వట్లేదని తీసుకొచ్చారు. ఒకసారి అయితే మనము ఆన్ చేసి చూద్దాము. బోర్డు ఆన్ అవుద్దా ఆన్ అవ్వదా. పవర్ సప్లై వచ్చేసి ఇది ఒకటి, చూడొచ్చు మీరు. బోర్డు అయితే ఆన్ చేశాను, చూద్దాం పవర్ సప్లై మరి వస్తుందా లేదా. ఇక్కడికి చూడొచ్చు. సప్లై ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మ్యాగ్నే చూడొచ్చు 250 వస్తుంది, కానీ అయినా బోర్డు ఆన్ అవ్వట్లేదు. సరే చూద్దాము ఎక్కడి వరకు సప్లై వస్తుంది ఏం కథ. ఓకే ఫ్యూజ్ అయితే అవతలకి వస్తలేదు. చూడొచ్చు ఇక్కడ మీరు బోర్డు. ఇక్కడైతే ఈ ఫిల్టర్ అయితే ఫెయిల్ అయిపోయింది. చూడొచ్చు ఎలా ఉబ్బిందో. ఒకసారి అయితే చూద్దాం, ఫ్యూజ్ వేసి ఒకసారి అయితే ఈ ఫిల్టర్ మార్చి చూద్దాం అవుద్దా లేదా, ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటుందా. చూడొచ్చు ఫ్యూజ్ ఫిల్టర్ తీసేసా. సరే అయితే కొత్త వేసి చూద్దాం. ఫస్ట్ అయితే మార్చుదాం. చూద్దాం ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం ఆన్ అవుద్దా లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం అవుద్దా. చూడొచ్చు బోర్డు అయితే ఆన్ అయిపోయింది. ఇది ఎర్రర్ కోడ్ పడుతుంది. ఇవైతే సెన్సార్లు ఎర్రరు. ఇక్కడ నేనైతే సెన్సార్లు పెట్టి మొత్తం చెక్ చేద్దాం. టచ్ కూడా పనిచేస్తుంది. సెన్సార్లు అయితే పెట్టేసి ఒకసారి అయితే ఆన్ చేసి చూద్దాం. మళ్ళీ ఏమన్నా ఎర్రర్ కోడ్స్ వస్తాయా లేకపోతే రాదా. చూడొచ్చు మనకైతే ఎర్రర్ కోడ్స్ వెళ్ళిపోయినాయి. ఒకసారి అయితే ఫ్యాన్ హైలో మీడియం అయితే చెక్ చేసుకుందాం. సప్లై ఫ్యూజ్ లేదు, ఉల్టా చేసా.
చూడొచ్చు మీరు. ఇదండి, ఇది అయితే ఫ్యాన్ స్పీడ్. ఇక్కడ మనకు అది ఇవ్వలేదు కాబట్టి ఇది ఫ్యాన్లో ఫుల్ స్పీడ్ ఆటోమేటిక్. చూడొచ్చు, ఇందాక ఇక్కడ వచ్చింది, ఇప్పుడు మాత్రం ఇప్పుడు మారింది. చూడొచ్చు, ఫ్యాన్ స్పీడ్ అయితే చూద్దాం కంప్రెసర్ అవుట్పుట్ వస్తుందా లేదా. యూజ్ కలెక్షన్ ఉంది. చూడొచ్చు, మీకు సౌండ్ వస్తుంది. చూడొచ్చు, కంప్రెసర్స్ ఫ్యాను స్పీడ్ మారుతుంది. కంప్రెసర్ అయితే ఈ మూడిట్లో ఏదో ఒక దానికి వస్తుంది. ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ చైనా లాంగ్వేజ్ ఉండి ఏం అర్థం అవ్వట్లేదు. చూద్దాం ఎందులో వస్తుంది కంప్రెసర్ అయితే. ఒక 3 minutes వెయిట్ చేద్దాం. మోడ్ అయితే కూల్ మోడ్లోనే ఉంది. ఒక 3 minutes వెయిట్ చేద్దాం. చూద్దాం బోర్డు రిపేర్ అయిందా లేదా తెలుసుకోండి. ఇంకా రాలేదు. చూద్దాం, వస్తే మధ్యలోనికి రావాలి, లేకపోతే అట్లా స్టన్నా ఇట్లా స్టన్నా చూద్దాం. చూడొచ్చు, ఇక్కడనైతే ఏం సప్లై ఇంకా రాలేదు. ఈ మూడిట్లోనే వస్తుంది మనకైతే. ఫ్యాన్ స్పీడ్ అయితే ఇందులో ఉంది, ఇక ఇందులో ఉంది ఫ్యాన్ స్పీడ్. చూడొచ్చు మీరు, మారుద్ది మళ్ళీ. చూసారా, మళ్ళీ మారింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది చూద్దాం. ఇప్పుడైతే ఇందులోకి వెళ్ళింది. చూద్దాం, ఇంకా కంప్రెసర్ అయితే అవుట్పుట్ రాలేదు, వెయిట్ చేద్దాం. చూడొచ్చు, సౌండ్ అయితే వచ్చింది. ఇదండి, కంప్రెసర్ కూడా వచ్చేసింది, లాస్ట్ పిన్లోకి వచ్చింది. బోర్డు అయితే సక్సెస్ఫుల్గా రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం ఒకసారి ఆఫ్ చేసి. చూడొచ్చు, కంప్రెసర్ అయితే ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేసినప్పుడు రావద్దు, వస్తలేదు. చూసారా, మళ్ళీ 3 minutes టైం పట్టింది. బోర్డు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీ దగ్గర కూడా ఇలాంటి బోర్డులు ఏమన్నా ఉంటే మా అడ్రస్ పంపించండి, రిపేర్ చేసి పంపిస్తాం మేము కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.